నా ఆశయం కూటమి అభ్యర్థిగా పోటీ చేయటం. సర్వేలలో 2,00,000 మెజారిటీ వస్తుందని ఉంటే నాకు అవకాశం ఇవ్వండి. నాకు పార్లమెంటుకు పోటీ చేయటమే ప్రాధాన్యత. ఢిల్లీనా, అమరావతినా అనేది 2 రోజుల్లో తెలుస్తుంది. కూటమి తరపున ప్రజాక్షేత్రంలో ఉంటా. చంద్రబాబు నాయుడు రేపు జిల్లా పర్యటనలో చేరుతారని చంద్రబాబు నాయుడు రేపు జిల్లా పర్యటనలో చేరుతాననేది నేను టీవీలోనే చూశాను. రాష్ట్ర ప్రజలు నన్ను అసెంబ్లీకి వెళ్లాలని కోరుకుంటున్నారు. అసెంబ్లీలో స్పీకర్గా ఉండాలని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. బరిలో పోటీ చేస్తున్నారనే ప్రచారం చాలా విస్తృత స్థాయిలో జరిగింది సార్. దాని మీద మీ స్పందన ఏంటి సార్? దాని మీద నేనేమి స్పందించే పరిస్థితిలో లేను. ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తారు. మనం కాదు, కొన్ని బ్లూ ఛానల్స్. సో అంచేత కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి సర్వేలు చేసుకోండి, కనీసం 2,00,000 మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా. సో నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన. ఒకవేళ అది కాదు, మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి అని ఎత్తిని రాస్తే యాక్సెప్ట్ చేస్తాను. కేంద్రంలో ఉంటామా, రాష్ట్రంలో ఉంటామా, ఢిల్లీయా, అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి అని కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఏమో మరి నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. అది సో ఆత్రేయ గారి సినిమా పాటది. ఏ సినిమా? మురళీకృష్ణ. సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను. చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో, ఈ నాయకులు ఏం రాయబోతున్నారో 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఒకటి నిజం, మరి ఆ న్యూస్ని బట్టి చూసినా, ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను, ఉండాలి అన్నది డిసైడెడ్. నాకు తెలిసి బాపిరాజు గారు నేను పోటీలో ఉంటే ఆయన పోటీ చేయను అని అన్నారు. సో తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను. సార్ మీకు సీటు రాలేదని ముగ్గురు పార్టీల అధినాయకులు కలిసి ఒక ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కూటమిలో రఘురామకృష్ణ గారికి సీటు కేటాయించాలని ఒక నిర్ణయం వచ్చినట్టు ఛానల్స్ లో కూడా వచ్చినాయి సార్. దాని మీద మీకు ఏదైనా సమాచారం కానీ భరోసా కానీ వాళ్ళు ఇచ్చారు? ఇప్పుడు ఒక్కవేళ ఇచ్చినా చెప్పలేని పరిస్థితి. సో అంచేత ఇవ్వలేదనే చెప్తాను, ఇచ్చినా చెప్పను. శాసనసభకి మీరు ప్రాతినిధ్యం వహించే ఊ అంటారండి. ఏ ఊ అంటారు సార్ మీరు? ఉండి అంటారా, ఉంగుటూరు అంటారండి? అంటే అది ఎక్కడుంది నాకు తెలీదు. నరసాపురంలో అయితే మీరు అన్న రెండో ఊ లేదు. సో అంచేత ఆ ఊకైతే ఊ అంట. సార్ ఉండి నియోజకవర్గంలో కూడా మీకు పాలాభిషేకం చేయడం, మీకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం సాగడంతో హ్యూజ్ స్థాయిలో బాగా ఆదరణ లభిస్తుంది సార్. దాన్ని ఏ రకంగా తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా అడిగే అవకాశం ఉంది? నేను అసలు అసెంబ్లీ అడగలేదు, నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను.
ఇందాక చెప్పాను కదా, దేవుడు ఏది రాశాడో ఈ నాయకులు నా నెత్తిన ఏ సీట్ రాస్తారో నాకైతే నిజంగా తెలియదు. నేను మీడియాలో వార్తలే చూసా, మీకులాగా తెలుసని మీరు అనుకుంటాలో తప్పులేదు, కానీ తెలియనప్పుడు తెలియదని చెప్పడంలో కూడా తప్పులేదు. నేను ఏదో డాబుకి నాకు అన్నీ తెలుసని చెప్పుకోను, ఇందుకు ఊరికే వేస్ట్. చూద్దాం, ఒకసారి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే ఎలాగో తెలుస్తుంది. జాయినింగ్ లేకపోతే ఏమన్నా జాయినింగ్ అన్నారు కదా అని మీరే అడగవచ్చు. ఆయన ఏం చెప్తారో ఏమండి. అలాగే సతీష్ చూడు చూడు మిమ్మల్ని కూడా మీకు తెలిసింది అడుగుతాను.